బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర సిచ్యువేషన్ చూస్తున్నాము. తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. బీఆర్ఎస్ భవనం ముందు దిష్టి బొమ్మ దహనం చేసే కార్యకర్తలు నినాదాలు చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. అక్కడి నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఏమిటి సిచ్యువేషన్? బీఆర్ఎస్ భవన్ దగ్గర ఎలా ఉంది? రేవంత్ నివాసానికి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు దానికి అడ్డుకట్ట వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ? సత్య, తెలంగాణ భవన్ దగ్గర మాత్రం ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు పోలీసులు కూడా ఇక్కడ ఏదైతే భవన్ అంటే ఇన్ గేట్ కావచ్చు, అవుట్ గేట్తో పాటు చుట్టూ కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి. అయితే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కావచ్చు, అంతేకాకుండా లోపల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సహా బయటకు వచ్చేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో కూడా పోలీసులు ఎక్కడికెక్కడ కూడా అడ్డుకట్టు వేస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళని లోపలికి పంపించేస్తున్నటువంటి ఆ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఇంకా కూడా భారీగా ఇక్కడ మనకు కార్యకర్తలతో పాటు ఒకవైపు పోలీసులు సైతం కూడా కనిపిస్తూ ఉన్నారు. ఒకవైపు ఏవైతే కొంతమంది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలను సైతం కూడా అరెస్ట్ చేసినటువంటి ఆ పరిస్థితి ఇక్కడ కనిపించాయి. మరొక వైపు ఎవరైతే షంబీపూర్ రాజుతో పాటు మరికొంతమంది ఎమ్మెల్సీలతో పాటు ఆ సీఎం నివాసానికి బయలుదేరేటటువంటి క్రమంలో కూడా వెంటనే వాళ్ళని అడ్డుకున్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూసాం. మరొక వైపు దిష్టి బొమ్మను సైతం కూడా ఇక్కడ దహనం చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఒకవైపు ఎస్ఓటీ పోలీసులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు భారీగా ఇక్కడ మోహరించారు. అంతేకాకుండా భవన్ కి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా కొద్ది దూరం పరిధిలోనే నందినగర్ నివాసం కూడా ఉంది కాబట్టి అక్కడి నుంచి మొదలుకుంటే ప్రతి ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ భారీగా పోలీసులు మోహరించడంతో పాటు మరొక వైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో కూడా వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ కొంతమంది మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. చెప్పండి, తాజా పరిస్థితులకు సంబంధించి ఏం చెప్తారు? ఆల్రెడీ సార్ ది కేసీఆర్ సార్ ది ఎగ్జామినేషన్ జరుగుతుంది అక్కడ. సో వి ఆల్ ఆర్ వెయిటింగ్ హియర్. మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ కొంతమంది అడ్వకేట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాము. లక్ష్మణ్ గారు ఏం చెప్తారు ఇక్కడ తాజా పరిస్థితులకు సంబంధించి? ఇక్కడ సిట్కు సంబంధించిన నోటీసులు 160 నోటీసులు ఇవ్వడం అనేది ఇక్కడ చట్ట వ్యతిరేకంగా మనకు కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ క్లియర్గా అంటే రాష్ట్ర వ్యాప్తంగా రైట్ మొత్తానికి ఇది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడికెక్కడ కూడా భారీగా ఇక్కడ పోలీసులు మోహరించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఒక దిష్టి బొమ్మను సైతం కూడా ఇక్కడ దహనం చేశారు. షంబీపూర్ రాజు బయటికి వచ్చి ఆ సీఎం నివాసానికి వెళ్లేటటువంటి క్రమంలో కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. కనీసం టీ తాగడానికి కూడా బయటికి వెళ్లొద్దా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. మరొక వైపు ఒకవేళ మమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తే కూడా ఆ బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తాము, అంతేకాకుండా ఎక్కడికెక్కడ కూడా మేము యొక్క శాంతియుత నిరసనలు చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఏ విధంగా అడ్డుకుంటారంటూ కూడా షంబీపూర్ రాజు ప్రశ్నించినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి వరకు కూడా పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒకవైపు భారీగా పోలీసులతో పాటు ఎక్కడికెక్కడ కూడా కార్యకర్తలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిగా కూడా బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో కూడా పోలీసులు కూడా అంతే స్థాయిలో కూడా వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ఎక్కడైతే ఇక్కడ నుంచి కొద్ది దూరం పరిధిలో ఉన్నటువంటి బసవతారకం మెయిన్ గేట్ అక్కడ మెయిన్ రోడ్డు దగ్గర కూడా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఆయా పోలీస్ స్టేషన్ పరిధికి కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు కూడా ఇక్కడ భవన్ చుట్టూ కూడా అన్ని చోట్ల కూడా పోలీసులు భారీగా మోహరించారు. అంతేకాకుండా లోపల కూడా పూర్తి స్థాయిలో కూడా లోపల ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, అంతేకాకుండా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి బయటికి వెళ్లేందుకు మమ్మల్ని బయటికి అనుమతించరా అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్ గా కూడా ఒకవైపు పోలీసులు ఇక్కడ భారీగా మోహరించారు. అంతేకాకుండా కార్యకర్తలు ఎవరు బయటకు వెళ్లకుండా ఉండేందుకు కూడా ఇక్కడ పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి.